యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మనం బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలని ఒక క్రమంలో ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో హగ్గై అనేటువంటి గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రియమైన వారలారా, ఇశ్రాయేలీయులు నేపథ్యాన్ని, గ్రంథ నేపథ్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీయులు చెరలోనికి వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాల చెర ముగించుకొని వాళ్ళు మరలా తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు 3 దఫాలుగా వచ్చారు. మొదటిసారి జెరుబ్బాబెలు ఆధ్వర్యంలో తిరిగి వచ్చారు. రెండవసారి ఎజ్రా ఆధ్వర్యంలో కొంతమంది, మూడవసారి నెహెమ్యా ఆధ్వర్యంలో కొంతమంది ఇలా తిరిగి వచ్చారు. ఇలా మొదటిగా తిరిగి వచ్చిన మందిరం పనులు చేయడం మొదలు పెట్టారు. కానీ ఎన్నో ఆటంకాల వల్ల ఆ మందిరం పని పూర్తి చేయలేకపోయింది. ఈ మధ్యకాలంలో కొరేషు తర్వాత ఇంకొక రాజు, ఆ తర్వాత ఎస్తేరు భర్త అయిన అశ్వరోషు, ఆ తరువాత అర్తహషస్త అనేటువంటి ఇంకో రాజు కూడా వచ్చాడు. ఆయన కాలంలో మనకి ముగింపు. దెన్ నెక్స్ట్ దర్యావేష్ అని ఇంకొక అతను వస్తాడు. ఇంకో దర్యావేష్, ఇతను దానియేలు కాలంలో వచ్చిన వ్యక్తి కాకుండా ఇతను ఇంకో దర్యావేషు, ఆశ్వరోషు, నెబుకద్నెజరు, ఈ పేర్లతో చాలా మంది రాజులు ఉన్నారు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో చివరికి కంప్లీట్ అయ్యింది. అయితే ఈ గ్యాప్ లో ఏం జరిగింది? ఎస్తేరు గ్రంథం ముందా, హగ్గై జకర్యా ముందా అంటే కొంచెం ఎస్తేరు తర్వాత జరిగిందే హగ్గై జకర్యా. సో ఈ హగ్గై గ్రంథంలో ఎప్పుడు జరిగిందో చూడండి. మొదటి అధ్యాయంలో రాజైన దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినమున. ఈ దర్యావేషుకు ముందు అశ్వరోషు ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన రాజు పేరే మనం అర్తహషస్త, దెన్ దర్యావేషు. సో ప్రియమైన వారలారా, ఈ కొరేషు నుండి ఈ దర్యావేషుకు మధ్యలో 4 రాజులు వచ్చారు. ఈ మధ్యల కాలంలో దాదాపు 16 సంవత్సరాలు, ఫస్ట్ దశలో 16 సంవత్సరాలు ఆగిపోయింది. దెన్ మరలా నిర్మించడం మొదలు పెట్టారు. ప్రతిసారి ఏదో ఒక ఆటంకంతో ఆగిపోతూ ఉన్న టైంలో ఇక అందరు ఏమనుకున్నారంటే, టైం రాలేదులే, టైం వచ్చినప్పుడు దేవుడే జరిగిస్తాడులే అని అనుకుంటూ ఉన్నారు. ఆ టైంలో దేవుడు హగ్గై ద్వారా యాజకుడు అయినటువంటి యెహోషువకి, అలాగే యూదా రాజవంశంలో ఉన్నటువంటి వాడు జెరుబ్బాబెలుకి, వీళ్ళిద్దరికి ప్రత్యేకంగా దేవుడు ఏమని చెప్పాడంటే, ప్రజలకి సమయం ఇంకా రాలేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. మందిరం ఏమో పాడైపోయింది, మీరేమో సరంబి వేసిన ఇళ్లలో ఇల్లు నీటికి కట్టుకున్నారు. మందిరాన్ని గురించి ఎవడు ఆలోచన చేయట్లేదు. దాని పర్యవసానమే మీకు శాపము. ఈ మధ్యలో కరువు, క్షామం కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మందిరాన్ని నిర్లక్ష్యం చేయటం వల్లే వచ్చింది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీరు కష్టపడి పనిచేస్తున్నారు, ప్రయోజనం ఏం లేదు, జీతం చిరిగిపోయిన సంచులే వేసినట్టుంది, నిలబట్టలేదు, ఆకలి తీరట్లా, దాహం తీరట్లా, పంటలు సరిగా పండడం లేదు, వర్షం సరిగా కురవడం లేదు, ఒకవేళ పండిన పంట పురుగులు తినేస్తున్నాయి, నష్టం జరుగుతుంది. దీనికి కారణం మీ ప్రవర్తన. ఇప్పటికైనా సరే మీరు పర్వతాలు ఎక్కండి, మ్రాణులు తీసుకురండి, మందిరాన్ని కట్టండి, అప్పుడు నేను మీ పట్ల ఆశీర్వాదాన్ని ఇస్తాను అని చెప్పి హగ్గై ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, అప్పుడు ప్రజలు వీళ్ళ మాటలు విని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, దేవుడు అన్నాడు నేను మీకు తోడుగా ఉంటాను అని. ఆ మాటను బట్టి ప్రజలు, జెరుబ్బాబెలు, అలాగే యెహోషువ వీళ్ళందరూ కలిసి దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం 6వ నెల 24వ తేదీన మరలా మందిరం పనిచేయడం మొదలు పెట్టారు. 7వ నెల 21లో మరలా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఇదిగో కొంతమంది గతకాలపు మందిరాన్ని చూసి దాని వైభవం గురించి చెప్పుకున్నారు కదా, నేను ఇప్పుడు ఆ మందిరమును మించిన మహిమను ఈ మందిరంలో పెట్టబోతా ఉన్నాను. ఎందుకంటే అది బాగుంది, అసలు దానికి ఏది సాటి అయింది అని అనుకుంటారు కొంతమంది. అది చూసిన వాళ్ళు ఉంటారు. 70 ఏళ్లే కదా, 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఈజీగా ఉన్నారు కాబట్టి. ప్రియమైన వారలారా, ఆ విధంగా దేవుడు కడవరి కాలంలో ఈ మందిరాన్ని ఇంకా గొప్పగా తన మహిమతో నింపుతానని, అలాగే ధైర్యం తెచ్చుకొని పనిచేయాలి, ధైర్యం తెచ్చుకోమని మాటికి ఈ 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని పనిలో ధైర్యం అవసరం. భయపడే పరిస్థితులు వస్తాయి. రాజులు భయపెడుతున్నారు, శత్రువులు భయపెడుతున్నారు, చాలా దారుణమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎజ్రా, నెహెమ్యాలో వాళ్ళు ఎలా పూర్తి చేశారో చూస్తాం. ఎజ్రా, నెహెమ్యా, హగ్గై, జకర్యా ఈ 4 ఒకే టైంలో జరిగినాయి. జెరుబ్బాబెలు మందిర నిర్మాణం చేస్తున్నప్పుడు ఎజ్రా వచ్చాడు, నెహెమ్యా వచ్చాడు. అదే టైంలో మందిరం ఆగిపోయిన టైంలో హగ్గై, జకర్యా అనే వీళ్ళిద్దరు సేవకులు, యాజకుడు, వీళ్ళిద్దరు వచ్చి ప్రవక్తలు, వీళ్ళొచ్చి చేశారంటే ఇవన్నీ ఒకే టైంలో జరిగినవి టైం అన్నమాట. సో ఈ విధంగా
జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, నా ఆత్మ మీ మధ్యలో ఉంది, ఇదిగో నేను ఇంకోసారి అన్నిటిని కదిలిచేస్తాను, అన్య జనుల్ని కదిలిస్తాను, రాజులని అధికారాలని నేను మారుస్తాను, వెండి నాది బంగారు నాది, నేను చేస్తాను కార్యము, మీరు పని జరిగించమని చెప్పాడు. అన్నట్టుగానే వాళ్ళు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినప్పుడు మరలా రాజు అన్ని తీసి చూశాడు. తీసి చూస్తే ఏమనుందంటే, నెబుకద్నెజరు మందిరం నుంచి తెచ్చింది నిజమే, పెరేషు వెళ్ళి కట్టుకోమన్నది నిజమే, కాబట్టి మేము కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఆ మందిరానికి అవసరమైన అన్ని ఇచ్చి, ఆ లోపల ఉన్న ఇచ్చి, ఇంకా రాజధన నిధి నుండి కూడా సహాయం చేసి త్వరగా పూర్తి అవ్వాలని చెప్పి రాజు కూడా ఆజ్ఞాపించాడు. ఆటంకాలు ఏమైపోయినాయి? దేవుడు అధికారులని, రాజులని, వారి మనసులను కూడా ప్రేరేపించాడు. అన్నట్టుగానే ఎజ్రా నెహెమ్యాల కాలంలో మందిరం మరలా రీబిల్డ్ చేశారు, తిరిగి నిర్మించడం జరిగింది. అందుకే దేవుడు అన్నాడు 2వ అధ్యాయం 9లో, కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును, ఈ స్థలం మీద నేను సమాధానమును నిలువనుగ్రహించేదను, సమాధానాన్ని నిలిచేలా నేను అనుగ్రహిస్తాను అని చెప్పాడు. దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం 9వ నెల 24వ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు ఈయన ద్వారా, మీరు పని చేస్తున్నారు కానీ అపవిత్రత ఉంది మీ దగ్గర, ఆ అపవిత్రతను తీసేసుకోండి అన్నారు. ఏంటది? ఎవడైనా తన వస్త్రానికి చెంగుకి మాంసాన్ని కట్టుకొని అంటే అది పవిత్రం అంటే అట్లా ఇద్దండి అన్నారు. అలాగే కొన్ని పాపములు మీలో ఉన్నాయి, అవి తీయండి. యాజకులు శుద్ధి చేయబడాలి, యాజకులు పరిశుద్ధులై ఉండాలి, ప్రతిష్ఠితులై ఉండాలి. అన్య స్త్రీలను వివాహం చేసుకుని ఉన్నారు, విశ్రాంతి దినాన్ని పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ కరెక్షన్ జరిగింది ఈ క్రమంలో. అలా దేవుడు వాళ్ళందరినీ కరెక్షన్ చేసి వారి క్రియలను, అపవిత్రమైన క్రియలన్నీ మానుకోమని చెప్పాడు. అన్నట్టుగానే వాళ్ళ ఆ రీతిగానే వారి యొక్క పాపమును విడిచిపెట్టి ఆ కష్టము శాపము నుంచి విడుదల పొందారు. అందువల్ల దేవుడు వారిని ఆశీర్వదించాడు. అందుకే అంటాడు కదా, మీరు పునాదేశం దగ్గర నుండి ఇప్పుడు దాకా కరువు క్షామం వచ్చింది కదా, మీ ప్రవర్తనలో లోపము, చేసిన పాపములు వాటిని కూడా సరిచేశాడు. అంటే ఊరక మందిరం కడితే సరిపోదు కానీ పరిశుద్ధమైన ప్రవర్తన దేవుడు కోరుతున్నాడు. కీర్తనకారుడు అంటాడు కదా, నీ మందిరములు పరిశుద్ధతయే నీ మందిరమునకు ఎన్నటెన్నటికీ అనుకూలం అంటాడు. పరిశుద్ధత దేవుడు కోరుకుంటాడు మనుషుల దగ్గర నుండి. కాబట్టి ఆ రీతిగా యెరూషలేము మందిరం మరలా పునర్నిర్మాణం జరిగింది. అయితే ప్రభు అంటాడు కదా 2:19లో, ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదిస్తా, ఇప్పటి నుండి ఆశీర్వదిస్తాను. ఎందుకని? అప్పుడు దాకా పాపం కూడా వాళ్ళలో ఉంది, అందుకే ఆశీర్వాదం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపము నీలో ఉన్నంత వరకు ఏ ఆశీర్వాదం నీకు రాదు. ఈ మధ్య అంతా ఆశీర్వాద బోధలకు బాగా అలవాటు పడుతున్నారు. దేవుడిని దీవించుడుగా చెప్పు, చాపట్లు కొట్టు, ఆమెనను ఆరు, నువ్వు ఎగిరి గంతులు వేసినా నీకు రాదు. దేవుడు నీ ప్రవర్తన చూస్తాడు. ప్రవర్తనలో మార్పు ఆశీర్వాదానికి కారణం. కాబట్టి పరిశుద్ధమైన జీవితం ఆశీర్వాదానికి మూలం. దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. వాళ్ళు తమ ప్రవర్తన మానుకున్నారు పాపం నుండి, అందువల్ల దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇంకా ప్రభు అంటాడు కదా, ఆకాశాన్ని భూమిని నేను కంపింపజేస్తాను, రాజ్యములు సింహాసనాల కింద పడేసేస్తాను, అన్య రాజుల వాళ్ళు ఎక్కిన రథాల నుంచి కింద పడేసేస్తాను. జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా ఆ ముద్ర ఉంగరముగా నేను నిన్ను చేస్తాను అంటే దేవుడు వాళ్ళని ఎలాగ బలపరిచాడు అక్కడ ఉంటది. ఈ మందిర నిర్మాణం జరగడానికి దేవుడు అనేక మంది రాజులను ఏర్పాటు చేశాడు, ప్రేరేపించాడు. ఆటంకపరిచిన వాళ్ళు ఉన్నారు, అది జరగడానికి మరలా ప్రేరేపించిన వాళ్ళు ఉన్నారు. దీనికి అంతటికీ కారణం దేవుని యొక్క చర్య. దేవుడు తలంచాడు, అది కట్టాలని ప్రవచించాడు. ఇర్మియా ద్వారా, యెషయా ద్వారా, హెజ్కేలు ద్వారా, ఎంతో మంది ప్రవక్తల ద్వారా చెప్పాడు, మీరు మరలా తిరిగి వస్తారు, మందిరం మరలా తిరిగి కట్టబడుతుందని. ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. భూమి ఆకాశములు తొలగిపోయినా సరే దేవుని మాట అక్షరం గాని పొల్లు గాని సున్నా కూడా తప్పిపోదని వాక్యం చెప్తుంది. అన్నట్టుగానే దేవుడు ఆశీర్వదించాడు. అందువలన వీళ్ళ టైంలో హగ్గయి, జకరియా వీళ్ళ ప్రవచనాలు, వీళ్ళ మాటలను బట్టి జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ కలిసి చక్కగా ధైర్యంతో పనిచేశారు. ఆ విధంగా మందిరాన్ని పూర్తి చేశారు. ఈ గ్రంథాల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే, దేవుని పని చేసేటప్పుడు ఏ శక్తి, ఏ అధికారము, ఏది అడ్డం వచ్చినా సరే దేనిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను, ఇది చెయ్యి అని చెప్తే ధైర్యంగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏం జరిగినా ఆయనే చూసుకుంటాడు, అంతా ఆయనే చూచుకుంటాడు. ఎందుకంటే ఆయనకు సాటి అయిన వాడు లేడు.
ఆయనకి సమానమైన వారు ఈయనతో నువ్వు సమానమని ఎవడు చెప్పడానికి లేరు. ఆయనకి సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఈ సృష్టికర్త. ఆయన మనకు తోడుగా ఉంటే మనకు విరోధి ఎవరు చెప్పండి? కాబట్టి ప్రియమైన వారులారా, ఈ గ్రంథాన్ని ధ్యానం చేసిన మనం, ప్రభు మనకు తోడుగా ఉంటే మన కుటుంబాలు, సంఘాలు, సమాజము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఈ గ్రంథ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్నేహితులకి లింక్ పంపించండి. దేవుని వాక్యాన్ని మీరు చదవండి. నేను అవుట్లైన్స్ మాత్రమే చెప్తున్నాను. మీకు బేసిక్ అర్థం కావాలని బైబిల్ని పూర్తిగా చదవండి. దేవుడు వాక్యమై ఉన్న దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.